నేనేం చేశాను అత్తయ్య? నువ్వే హాఫ్ సారీ కట్టుకొనొచ్చి నేనే త్రినేత్రిని అంటావు. మళ్ళీ నువ్వే చీర మార్చుకొనొచ్చి నేనే నైనిని అంటావు. ఎవరిని పిచ్చివాళ్ళని చేద్దామని? అది అలా అడుగు మమ్మీ. బ్రో, నువ్వు ఆగుతావా? అమ్మా, త్రినేత్రి బామ్మగారిని నైని వదన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అదేంటి అచ్చ నాలాగే ఉందని అక్క అబాక్క ఉంటుంది. మీ అక్కేమో గాని ముందు నేను నోరు వెళ్ళబెట్టానమ్మా. ఎందుకు ఎందుకు అంటావేంట్రా వెర్రిబాగులోడా? అచ్చు గుద్దినట్టుంటేను. ఏమ్మా, నువ్వు నీ మనవరాలు త్రినేత్రిని పక్కన పెట్టుకుని నైనిని చూసావా? ఇలా ఎదురెదురుగానే చూశానమ్మా. కవల పిల్లలు కూడా అంత దగ్గరి పోలికలతో ఉండరేమో. ఆ అమ్మవారి ఏంటో గాని ఇద్దరిని అలా పుట్టించిందమ్మా. అది సరే బామ్మగారు, త్రినేత్రి ఎక్కడికి వెళ్ళింది? ఊరెళ్ళిపోదామంటే తప్పో ఒప్పో విశాల్ బాబు గారిని పెళ్లి కొడుకుగా భావించాను. పెళ్ళి అవ్వని అవ్వకపోని తనే నా భర్త అనుకుని ఇక్కడే ఉండిపోతానని బెట్టు చేసింది. లక్కీ ఛాన్స్ కొట్టేసావు తమ్మి. అన్నయ్య, ఆ అమ్మాయి అలా అంటే మాత్రం నేను నైనికి అన్యాయం చేయను, అది కల్లోనైనా సరే. ఇదే మాట నేను కూడా చెప్పాను బాబుగారు. ఏమని చెప్పింది? నేను చెప్తే మీరు చేసి పెడతారు. మరి నువ్వేం చెప్పకుండా నష్టపెట్టకు. ఇన్నాళ్ళు మా నైనక్కకి మాత్రమే సేవలు చేస్తున్నారనుకున్నాను. అదేనండి, అభిమానం కొద్దీ ఆవిడ చెప్పిన వాటన్నింటికి గంగిరెద్దులా తలూపేవారు కదా. అయితే ఏంటి, అదే నిజం అవునని ఒప్పుకోవడానికి కూడా నాకు గర్వంగానే ఉంది. అది సరే బులిబావు గారు, మా అక్కతో పాటు ఆ త్రినేత్రి చెప్పింది కూడా మీరు వినే ఉంటారు కదా. త్రినేత్ర? అబ్బా, అదేంటి అలా అంటారు? మొదటిసారి ఆ పేరు విన్నట్టు చూస్తారేంటి? ఇన్ని రోజులు ఇదే ఇంట్లో మాకెవ్వరికి కనిపించకుండా ఇందాకే ఏడ్చుకుంటూ ఉడాయించింది అని బామ్మగారు చెప్పారు కదా. ఆ కొత్తక్క కూడా మా అక్కలా ఉంది కాబట్టి తనకు కూడా సర్వీస్ చేశారా అని అడుగుతున్నాను. చేసే ఉండొచ్చు, కన్ఫ్యూజ్ అయ్యి తను కూడా వదనే అని అనుకొని ఉంటాను కదా. చా, మా అక్కని పట్టుకునే నువ్వెవరు నిజం చెప్పు అని నిలదీసిన తమరు త్రినేత్రి చెప్పినట్టు కూడా విన్నారు అంటే నేను నమ్మను. ఇందాక నువ్వే అన్నావు ఇద్దరి మాట విన్నావా అని. మళ్ళీ మాట మారుస్తున్నావేంటి సుమనా? ఎందుకు అంటే ఇద్దరు ఉన్నారా లేకపోతే ఒక్కరే ఇద్దరుగా ఉన్నారా అని తిలోత్తమత్తేలా నాకు కూడా అనుమానం వస్తోంది. మీరు ఎలా అనుకున్నా నిజం ఒకేలా ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. సంతోషం. కానీ మీకు తెలివితేటలున్నాయని ఇన్నాళ్ళు నేను మురిసిపోవటం నా అమాయకత్వం. ఇప్పుడేమైందని? ఒకే పోలికలతో ఉన్న త్రినేత్రిని మీరు మచ్చిక చేసుకుని
మా అక్కకి చెక్ పెట్టి ఉంటే భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. నువ్వింత దుర్మార్గంగా కూడా ఆలోచిస్తావు సుమన. దూరంగా ఆలోచిస్తానండి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? పోలికలుంటే చాలు అటు ఇటు మార్చేసి ఆస్తిపాస్తుల్ని గుప్పెట్లోకి తీసుకుంటారు. త్రినేత్రికి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి మీరు మహారాజా అయ్యేవారు కదా. పొరపడ్డాను సుమన. మా అమ్మనే విలన్ అనుకున్నాను గాని నువ్వు తనకు మించిన కేడివని అర్థమైంది. చింత దుర్మార్గపు బుద్ధి ఉంది కాబట్టే భగవంతుడు నీకు ఏది ఇవ్వకుండా చేశాడనుకుంటా. హ్మ్, అవకాశం ఇచ్చాడండి. నాకు కాదు, మా ఆయనకు. నోరు మూసుకుంటావా? పిచ్చి మాటలు మాట్లాడకు సుమన. వదిన వినింది అంటే నిన్నేమందు. ఇప్పటిదాకా నీ మాటలు వింటున్నందుకు బుద్ధి లేదు అని నన్ను అంటుంది. ఎక్కడ విన్నారు? నా మాట వినేలా ఉంటే ఎప్పుడో బాగుపడేవారు. ఆపుతావా? త్రినేత్రి కోసం విశాల్ బ్రో వెళ్ళినా సరే నైని వదిన అపార్థం చేసుకోలేదు. భర్త విషయంలోనే అంత నమ్మకంగా ఉన్నప్పుడు బ్రో తమ్ముణ్ణైనా నా విషయంలో ఇంకెంత నమ్ముతారు? నమ్మినప్పుడే మోసం చేయగలం. మానుకో. ఆ ఆలోచన నీ బుర్రలోంచి తీసేయి. లేకుంటే నిన్ను కూడా ఇంట్లో లేకుండా చేస్తాను. అంటే త్రినేత్రిని కూడా ఇంట్లో ఉండకుండా చేసింది మీరే అన్నమాట. అవును. ఎందుకు? ఓదిన్లా ఇంకొకరు ఉండకూడదు.